మన అందరికీ తెలుసు బీట్రూట్‌లో మంచి పోషక విలువలుంటాయని. ముఖ్యంగా ఐరన్ శాతం. కానీ ఎంతమంది బీట్రూట్‌ని ఇష్టంగా తింటారు చెప్పండి? అయితే ఈరోజు నేను బీట్రూట్‌తో చేసే ఈ రెసిపీ పిల్లల దగ్గర నుంచి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఏంటి అనుకుంటున్నారా? మనకి ఇష్టమైన చక్రాల్ని బీట్రూట్‌తో చేయబోతున్నా. ఇది మీ పిల్లలకి స్కూల్ నుంచి రాంగానే స్నాక్స్ కింద ఇవ్వచ్చు. మరెందుకు ఆలస్యం? ఈ హెల్తీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు 2 బీట్రూట్‌లని తీసుకొని పైనున్న తొక్కని పూర్తిగా తీసేయాలి. తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని కట్ చేసిన బీట్రూట్ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఈ ముక్కలన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు 2:1 రేషియోలో వేసుకోండి. బియ్యం పిండి ఎక్కువ క్వాంటిటీలో, శనగపిండి తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఇందాక మిక్సీ పట్టిన బీట్రూట్ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వాము, 2 స్పూన్స్ నువ్వులు, పావు స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ ఘీ. ఇక్కడ మీరు ఘీ బదులు మరిగించిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా ఉంది అనుకోమాకండి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రీజర్ నుంచి తీశాను. నేను ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను. ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది అలా పెట్టుకోవడం వల్ల. మీరు ఈ స్టేజ్‌లోనే కారం వేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయాను. అందుకే తర్వాత వేశాను. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కళాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తడి చేసుకొని, సన్నగా చేసుకొని దీంట్లో పెట్టుకోవాలి. అలాగే ఇంకొంచెం. ఇలా పూర్తిగా నిండా పెట్టుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఇలా అరిటాకు మీద చక్రాల్లాగా వేసుకోవాలి. మీరు అరిటాకు లేకపోతే ఏదైనా కవర్ మీదైనా వేసుకోవచ్చు.